హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ, ది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఈ ఛానల్లో కంప్లీట్ స్టార్ట్అప్ గురించే కాకుండా ఇప్పటి స్టార్ట్అప్ ఇకోసిస్టమ్కి అవసరమైన ఇండస్ట్రీ అనాలిసిస్, ఇండస్ట్రీ ఇన్సైట్స్ తో పాటు టెక్నాలజీ అనాలిసిస్, టెక్నాలజీ ఇండస్ట్రీస్, డీప్ ఇంటూ ద టెక్నాలజీ కూడా ఈ ఛానల్లో వీడియోస్ అంటూ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఈ ఫీల్డ్లో ఉండి ఇలాంటి వీడియోస్ కనుక మీకు అవసరం అయితే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈరోజు మన టాపిక్ మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా ఐఓటీ గురించి. అంటే ఐఓటీ అంటే ఏంటి, ఐఓటీ అనేది ఎలా వర్క్ అవుతుంది అని. లాస్ట్ టైం ఐఓటీ గురించి చెప్పిన వీడియోలో హై లెవెల్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ రోజున స్మాల్ బిజినెస్ పర్సన్ కాడి నుంచి లార్జ్ బిజినెస్ పర్సన్స్ కూడా, అంటే స్మాల్ అండ్ మీడియమే కాదు లార్జ్ ఎంటర్ప్రైజెస్ కూడా ఈ ఐఓటీ గురించి నాలెడ్జ్ అయితే కంప్లీట్ గా అవసరం. అందుకనే మేబీ లార్జ్ బిజినెస్ వాళ్ళు ఇప్పటికే ఐఓటీ అడాప్షన్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అసలు వాట్ ఈస్ వాట్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది లాస్ట్ టైం వీడియోలో అంటూ మెన్షన్ చేసి, కాకపోతే ఇప్పుడు కొంచెం డీపర్ గా వెళ్ళి అసలు ఐఓటీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఐఓటీ డెఫినేషన్ అంటూ చూసుకుంటే ఏదైనా ఒక ప్రోడక్ట్కి కానీ ఏదైనా ఒక ఫిజికల్ ఆబ్జెక్టివ్ కానీ దాన్ని మనం ఇంటర్నెట్కి కనెక్ట్ చేయటమే ఈ ఐఓటీ యొక్క మెయిన్ ఉద్దేశం. యూజువల్గా మనం చూస్తూ ఉంటాం మన ఇంట్లో ఉండే బల్బ్స్ ఈరోజు స్మార్ట్ బల్బ్స్గా వస్తున్నాయి. ఈవెన్ దో మనకి అది బేసిక్ ఫంక్షనాలిటీ అనేది సేమ్ అయినప్పటికీ ఎక్స్ట్రా ఫీచర్ అంటూ మనకి ఇస్తూ వస్తున్నాయి. అంటే మనం యాప్ ద్వారా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, యాప్ ద్వారా బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంతేకాకుండా మనం ఆన్ అండ్ ఆఫ్ కూడా మనం జస్ట్ మన మొబైల్లో ఉండే యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో అసలు ఈ ఐఓటీ అనేది ఎలా వర్క్ అవుతుంది, సో ఏమేమి కాంపోనెంట్స్ ఈ ఐఓటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ ఐఓటీలో 5 కాంపోనెంట్స్ అంటూ ఉన్నాయి. ఈ ఈచ్ కాంపోనెంట్ ను కూడా ఒక లేయర్ గా మనం అనుకుందాం. అంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి సెకండ్ లేయర్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది, సెకండ్ అనేది థర్డ్ లేయర్ తోటి అంటూ ఇంటరాక్ట్ అవుతుంది. అలా ఉంటుంది కాబట్టి ఈ లేయర్స్ అంటూ కనుక మనం డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎలాగా ఈ ఐఓటీ అనేది వర్క్ అవుతుందో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ కాంపోనెంట్స్ లో ఫస్ట్ కాంపోనెంట్ అండ్ ఫస్ట్ లేయర్ గా ఫిజికల్ థింగ్. బల్బ్ అనేది ఒక ఫిజికల్ థింగ్. అంతేకాకుండా ఎయిర్ కండిషన్ అనేది ఒక ఫిజికల్. ఎన్నో రకాల కంపెనీల్లో స్మార్ట్ బల్బ్స్ అంటూ వచ్చాయి, వాటిని మనం యాప్ ద్వారా మనం ఆపరేట్ చేసుకుంటాం. అండ్ రీసెంట్ టైమ్స్ లో అంటే ఒక 3-4 ఇయర్స్ టైంలో ఎయిర్ కండిషన్స్ కూడా మనం యాప్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. సో వాటిల్నే మనం ఫిజికల్ థింగ్స్ అంటాం. సో సెకండ్ లేయర్ వచ్చేసి సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్. ఈ సెన్సార్స్ అనేది మనం యూజువల్ గా చూస్తూ ఉంటాం. అంటే డోర్స్ ఓపెన్ అవ్వటం, డోర్స్ క్లోజ్ అవ్వటం. అప్డేటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంకా కొన్ని అదర్ సెన్సార్స్ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ ఐఓటీ టెక్నాలజీలో వచ్చేసి యూజ్ చేసేవి టెంపరేచర్ సెన్సార్, లైట్స్ సెన్సార్ అండ్ నాయిజీ, మోషన్, లెవెల్ సెన్సార్, గ్యాస్ సెన్సార్, కెమికల్ అండ్ గైరోస్కోప్. ఇవే కాదు, సెన్సార్స్ మనం డిస్ప్లే చేసుకుంటూ పోతే చాలా సెన్సార్స్ ఉన్నాయి. సో అసలు ఈ సెన్సార్స్ అనేది ఈ ఐఓటీ కాంపోనెంట్ లో ఎలా వర్క్ అవుతుంది అండ్ యాక్చువేటర్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఈ యాక్చువేటర్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైట్ ఆబ్జెక్ట్ అనేది ఈ రూమ్ లో ఉన్న లైట్ ని బట్టి అది బ్రైట్నెస్ ఇవ్వాలి అని మీ ప్రాజెక్ట్ అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డే టైంలో ఒక సన్లైట్ అనేది ఎక్కువగా ఇంట్లోకి వచ్చినప్పుడు అది ఆగిపోవటం కానివ్వండి, లేకపోతే తక్కువ బ్రైట్నెస్ తో వెలగటం కానివ్వండి, ఇలా చేయాలి. అంటే నైట్ టైము డార్క్ గా ఉన్నప్పుడు బ్రైట్నెస్ ఇచ్చేటట్టు మీ ప్రాజెక్ట్ అనుకుందాం. సో ఈ బ్రైట్నెస్ ఎంత ఉంది, ఈ లైట్ అనేది ఎంత ఉంది ఇంట్లో అనేది ఈ సెన్సార్స్ ద్వారానే ఈ ఆబ్జెక్ట్ కంటూ తెలుస్తుంది. టెంపరేచర్ విషయానికి వచ్చినా కానీ ఇలాగే ఉంటుంది. సో ఈ సెన్సార్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఒక ఫిజికల్ డివైస్ నుంచి ఇన్ఫర్మేషన్ ని ఎలక్ట్రికల్ ఇంపల్సన్ కి ఇది కన్వర్ట్ చేస్తుంది. సో టు టేక్ ద డెసిషన్ అనమాట. యాక్చువేటర్స్ అనేవి ఆపోజిట్ టు ద సెన్సార్ ఎలక్ట్రానిక్ ఇంపల్స్ ని ఈ ఫిజికల్ డివైస్ కంటూ పంపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైట్ అనేది పీపుల్ ప్రెజెన్స్ లోనే ఆన్ అవ్వాలి, పీపుల్ ప్రెజెన్స్ లేనప్పుడు ఆఫ్ అయిపోవాలి అనుకుందాం. ఈ సెన్సార్స్ అనేది ఈ పీపుల్ ప్రెజెన్స్ అంటే సౌండ్స్ ని బట్టి ఈ పీపుల్ ప్రెజెన్స్ అనేది ఉందా లేదా అనేది తెలియపరుస్తుంది. యాక్చువేటర్ అనేది అసలు లైట్ ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా అనేది చూస్తుంది అనమాట. సేమ్ థింగ్ అనమాట. ప్రెజెన్స్ లేనప్పుడు ఈ సెన్సార్స్ అనేది యాక్చువేటర్స్ కంటూ డెసిషన్ పంపిస్తుంది, యాక్చువేటర్ ఆఫ్ చేస్తుంది. అండ్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు సెన్సార్ అనేది యాక్చువేటర్ కి డెసిషన్ పంపిస్తుంది ఆన్ చేయమని. ఇది అనమాట సెన్సార్స్ కి మెయిన్, యాక్చువేటర్స్ కి డిఫరెన్స్. ఎన్ని టైప్ ఆఫ్ సెన్సార్స్ అనేది మనం చూసాం. అండ్ ఇది ఒక లైట్ కి మాత్రమే అండ్ నాయిజీకి దీనికి సంబంధించిన సెన్సార్స్ గురించి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో మీకు నెంబర్ ఆఫ్ సెన్సార్స్ అంటూ ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా ఆబ్జెక్ట్ ఉండి దానికి సంబంధించింది ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి రిలేటెడ్ గా మీరు ఈ సెన్సార్స్ ని, యాక్చువేటర్స్ ని ఎంచుకోవాలి. సో ఇప్పుడు యాక్చువేటర్ లో టైప్స్ ఏంటి? సో యాక్చువేటర్ లో వచ్చేసి హైడ్రాలిక్, న్యూమాటిక్, ఎలక్ట్రికల్,
థర్మల్ అండ్ మ్యాగ్నెటిక్. హైడ్రాలిక్ మీకు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇది మెకానికల్ ఆబ్జెక్ట్ లాగా వర్క్ అవుతుంది. అంటే మనం చూస్తూ ఉంటాం ఈ వెహికల్ లిఫ్ట్స్ అన్ని కూడా ఈ హైడ్రాలిక్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ న్యూమాటిక్ అంటే ఈ ఎయిర్ పంప్స్ అన్ని కూడా ఇది న్యూమాటిక్ మీద, అంటే ఎయిర్ ప్రెషర్ మీద, కంప్రెసర్ మీద ఈ న్యూమాటిక్ అనేది వర్క్ అవుతుంది. థర్మల్ అనేది ఇది హీట్ మీద వర్క్ అవుతుంది. అండ్ ఎలక్ట్రికల్ మీకు అందరికీ తెలిసిందే. అండ్ మ్యాగ్నెటిక్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ మీద వర్క్ అవుతుంది. సో వీటి మీద యాక్చువేటర్ అనేది వర్క్ అవుతుంది. ఇంకా నెంబర్ ఆఫ్ యాక్చువేటర్స్ ఉన్నాయి. నేను జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ వరకు మాత్రమే ఇచ్చాను. సో ఫస్ట్ లేయర్ అంటూ ఆబ్జెక్ట్, దానికి అటాచ్ చేస్తున్న ఈ సెన్సార్స్ అండ్ యాక్చువేటర్స్. నెక్స్ట్ లేయర్కి వచ్చేసరికి కనెక్టివిటీ. సో మనం చెప్తూ ఉన్నాం ఇది ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ అని. సో యూజువల్ గా మనం ఈ కనెక్టివిటీ అనేది ఎందుకు, ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్లో ఇచ్చాను, మనుషులు వచ్చినప్పుడు ఆన్ అవ్వాలి లైట్, ఎవరు లేనప్పుడు ఆఫ్ అయిపోవాలి. సో ఇంతవరకు మనం చూసుకుంటే ఈ కనెక్టివిటీ అనేది అవసరం ఉండకపోవచ్చు, ఆబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు. కానీ ఈ ఆబ్జెక్ట్ యొక్క డేటాని మనకు కావాలి. ఎందుకు కావాలి అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. మెయిన్ రీజన్, మీరు యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని యొక్క డేటా అనేది కావాలి. దీనితో ఇంటర్నెట్ తో కనెక్టివిటీ అంటూ పెరగాలి. రియల్ మీనింగ్ ఫర్ ఐఓటీ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రీవియస్ గా ఈ కనెక్షన్ లేకపోయినా కానీ ఇప్పుడైతే మాత్రం ఈ కనెక్షన్ ఖచ్చితంగా అవసరమే. ఈ కనెక్షన్ మనకి ఈ ఈథర్నెట్ గానీ, ల్యాన్ గానీ, లేకపోతే ఈ సెల్యులర్ అంటే 1G కాడి నుంచి ఇప్పుడు 5G వరకు మనం ఈ సెల్యులర్ టెక్నాలజీ కానీ, అంటే యూజువల్గా మనం ఈ ఐఓటీ డివైస్కే సిమ్ అంటూ అటాచ్ చేయడం జరుగుతుంది. లేకపోతే వైఫై కంటూ కనెక్ట్ చేయాలి ఈ డివైజెస్. అండ్ RFIDs, ఇలాగ మనకి ఈ కనెక్టివిటీలో కూడా ఎన్నో నెంబర్ ఆఫ్ కనెక్టివిటీస్ అంటూ ఉన్నాయి. ఇంకా డీపర్ టెక్నాలజీలో కంటూ మనం వెళ్తే మాత్రం అసలు ప్రోటోకాల్స్, ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలాగా అనేది మనం చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు అంత అవసరం ఉండకపోవచ్చు. ఐఓటీ యొక్క ఇకోసిస్టమ్ కూడా చాలా డెవలప్ అయిపోయింది. మీకు అంత డీపర్ లెవెల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ ఐఓటీ అని, ఇంకా అజూర్ ఐఓటీ అని, ఇలాగా నెంబర్ ఆఫ్ వచ్చేసాయి, AWS ఐఓటీ అని. సో అందుచేత మీరు ఆ లెవెల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే వాట్ ఈస్ వాట్ అనేది మాత్రం ఖచ్చితం. అండ్ ఇప్పటిదాకా మనం లేయర్ 3 వరకు చూసాం. లేయర్ 4 వచ్చేసి అనలిటికల్స్ అనేది మెయిన్ గా మనం ఈ డేటానంతా మనం గ్యాదర్ చేస్తున్నాం. అంటే ఈ బల్బ్ అనేది మేబీ సింపుల్ థింగ్ అనుకోవచ్చు. కాకపోతే ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటూ మనకి ఉన్నాయి. అంటే ఒక స్మార్ట్ సిటీని మీరు ఆపరేట్ చేయాలన్నా కానీ, లేకపోతే ఒక అపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా మీరు ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి మీరు ఆపరేట్ చేయాలన్నా, వీటికి ఒక అనలిటికల్ డెసిషన్ అంటూ అవసరం. ఎందుకంటే ఇది మనం ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అన్ని జస్ట్ లైక్ దట్ ఒక కంఫర్ట్కే కాదండి, మనం ఈ ఎన్విరాన్మెంట్ యూసేజ్ కోసం, అంటే ఈ ఎనర్జీ యూసేజ్ని మనం తగ్గించడానికంటూ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ ని. సో అందుచేత ఒక అనలిటికల్ డెసిషన్ అంటూ అవసరం. దాని ద్వారా మనం ఇప్పుడు ఎవరెవరు అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళకంటూ ఒక కమ్యూనికేషన్, ఒక గైడెన్స్ మాదిరిగా మనం ఇస్తూ ఉండాలి. అప్పుడే మనం ప్రాపర్ గా ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అంటూ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం షవర్స్ యూజ్ చేస్తూ ఉంటాం, దానికి ఒక ఐఓటీ డివైస్ అంటూ అటాచ్ చేసి మనం స్మార్ట్ షవర్ గా మనం పెట్టుకున్నాం అనుకుందాం. ఇది యాక్చువల్గా US లో జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్. అపార్ట్మెంట్స్ లో అందరికీ కూడా ఈ స్మార్ట్ షవర్స్ అంటూ వాళ్ళు ఫిట్ చేశారు. అసలు ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఏమిస్తుందంటే టెంపరేచర్ ఆఫ్ ద వాట్ ఎవర్ ద వాటర్ ఇస్ కమింగ్ అవుట్. బట్ సిస్టమ్ అంటూ చూసుకుంటే అసలు కంప్లీట్ గా అనలైజ్ చేస్తుంది. అంటే ఎవరు కంట్రోల్డ్ గా వాటర్ ని యూజ్ చేస్తున్నారు, ఎవరు జస్ట్ లైక్ దట్ వాటర్ ని యూజ్ చేస్తున్నారు. ఈ జస్ట్ లైక్ దట్ వాటర్ ని యూజ్ చేసే వాళ్ళకి ఒక SMS అంటూ వాళ్ళ ఫోన్స్ కి పంపించి, మీరు ఇంత వాటర్ అంటూ యూజ్ చేస్తున్నారు, ఇంత వాటర్ని వేస్ట్ చేస్తున్నారు, మీరు ప్రాపర్గా అంటూ యూజ్ చేసుకుంటే ఈ వాటర్ యూసేజ్ని అంటూ మనం తగ్గించుకోవచ్చు. సో దాని తర్వాత వాళ్ళు చూసుకుంటే ఈ అన్కంట్రోల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 28% వరకు యూసేజ్ని తగ్గించారు. ఇదంతా ఎలా జరిగింది? ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ వల్ల వీళ్ళ డేటానంతా కలెక్ట్ చేసి అసలు ఎవరెవరు ఎలా యూజ్ చేస్తున్నారు, సో దానికంటూ ఒక డెసిషన్ మేకింగ్ చేసి ఈ SMS పంపడం అనేది జరిగింది. ఇదంతా కూడా క్లౌడ్ సిస్టంలో అంటూ జరుగుతుంది. ఇదంతా కూడా ఈ డేటా వాట్ ఎవర్ ద ఐఓటీ డివైజెస్ ఉన్నాయో ఆ సెన్సార్స్ ద్వారా ఈ క్లౌడ్ సిస్టంలోకి అంటూ వచ్చి దీన్ని డేటా క్లాసిఫికేషన్ చేసి, డేటా అనాలిసిస్ చేసి, ఒక డెసిషన్ మేకింగ్ అంటూ చేసి, అండ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసే ఓనర్స్ కంటూ మెసేజ్ అంటూ పంపించింది. సో ఇదే ఈ అనలిటిక్స్ అంటూ చేస్తుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి డిజిటల్ సర్వీసెస్. సో ఈ డిజిటల్ సర్వీసెస్ లో యూజువల్ గా మనం చూస్తూ ఉంటాం యాప్ ద్వారా ఆబ్జెక్ట్ ని కంట్రోల్ చేయటం. సో అది మొబైల్ యాప్ కావచ్చు, లేకపోతే వెబ్ యాప్ కావచ్చు, అంటే వెబ్సైట్ కావచ్చు. సో వీటిల్నే మనం డిజిటల్ సర్వీసెస్ అంటూ
ఇస్తుంటాం కస్టమర్స్కి. ఈ డిజిటల్ సర్వీసెస్ అంటూ ఎలా ఇస్తారు అంటే, మీరు ఈ ఆబ్జెక్ట్ నుంచి సేకరించిన డేటానే మనం ఈ డిజిటల్ సర్వీసెస్లో అంటూ ఇస్తుంటాం. అండ్ బేస్డ్ ఆన్ ఈ మొబైల్ యాప్ కానీ వెబ్ యాప్ కస్టమర్ ఇన్పుట్స్ను బట్టి ఆ ఆబ్జెక్ట్ వర్క్ అయ్యేటట్టు అంటూ మనం చూస్తూ ఉంటాం. అంటే యూజువల్గా యాక్చువేటర్స్ తోటి ఆ డివైస్ని కమ్యూనికేట్ అంటూ చేస్తుంటాం. అంటే ఆన్ అండ్ ఆఫ్ కావచ్చు, లేకపోతే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయటం, తగ్గించటం, ఇవన్నీ కూడా మనం మొబైల్ యాప్లోనే మనం ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఇస్తుంటాం. సో ఆపరేట్ చేస్తుంటాం. సో ఇలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు కొత్తగా ఏదన్నా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉండి ఆ ఆబ్జెక్ట్స్ ఏదైనా కానీ మీరు ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్గా మీరు తయారు చేయాలనుకుంటున్నా, సో ఈ డేటా తోటి మీరు అసలు ఏ సెన్సార్స్ యూజ్ అవుతాయి, ఏ యాక్చువేటర్స్ యూజ్ చేయాలి, ఈ క్లౌడ్ ఏది మనం హైడ్ చేసుకోవాలి, సో మన మొబైల్ వెబ్ యాప్ అనేది లేకపోతే మొబైల్ యాప్ అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒకసారి కూర్చొని మీరు డిజైన్ చేసుకొని అండ్ మీరు వర్కౌట్ అయితే చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఐఓటీ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చి అండ్ మీరు ఇంకా ఐఓటీ మీద ఎక్కువ నాలెడ్జ్ అంటూ మీకు కావాలంటే ఖచ్చితంగా నేను వీడియోస్ అంటూ చేస్తాను. ఈ వీడియోలో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 500 లైక్స్ అండ్ ఒక 200 కామెంట్స్, 200 షేర్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బేస్డ్ ఆన్ దిస్ నేను నెక్స్ట్ ఇంకా మరికొన్ని వీడియోస్, మంచి వీడియోస్తో అంటూ వస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.